ప్రభు నా స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున కాచి భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి పగలంతా దేవుడు కాపుదల ఉంచాడు. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మంచి అవకాశాన్ని మాట్లాడుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. మరి మానవులమైన మనము ప్రభుకి ఇష్టమైనట్టు జీవిస్తున్నామా లేదా? ప్రభుకి ఇష్టమైనట్టు నడుస్తున్నామా లేదా? మన మాటలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? మరి మనం ఏమి చేస్తున్నాము అనే ఒక ప్రశ్నార్థకమైన మాటలు మనం తెలుసుకుందాము. అయితే మన తలంపులు పొద్దున నుంచి సాయంత్రం వరకు చెడుని ఆలోచిస్తున్నాయి, మంచిని ఆలోచిస్తూ ఉన్నాయి. చెడుని ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాయి, మంచిని తక్కువగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఎందుకు అలా చేస్తూ ఉన్నామంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి హ్యాపీనెస్ అనుభవించాలని మానవుడు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఈ భూలోకంలో ఉన్నంత వరకు దేనిని ఎలా ఆలోచించాలో, దేనిని ఎలా కట్ చేయాలో ఇవి ఆయన నేర్పినటువంటి మాటలు. ఏ సమయానికి అదే పని చేసుకుంటూ తలంపులు కూడా అలాగే ఊహించుకుంటూ ఎక్కువ బైబిల్కి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఇస్తే మరి మనం ఎలా నడవాలో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అవన్నీ దేవుడు మన తలంపులు కూడా మార్చి మన జీవితానికి నిత్య రాజ్యానికి వారసులు తీసుకొస్తాడు దేవుడు మనకి. ఎందుకంటే భూమి మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం కూడా. పరలోకం అంటే ఎక్కడో కాదు, కానీ భూమి గతించిపోయిన తర్వాత యుగయుగాల రాజ్యం కూడా మనం ఇక్కడ ఆ రాజ్యంలో ప్రవేశించే అదృష్టం కలిగి ఉండాలంటే తలంపులు అందున, ఊహలు అందున, నోటి మాట అందున ప్రతిదీ క్రమంగా చూసుకుంటూ బైబిల్ని చదువుకుంటూ అనుదినము ఆరాధన చేసుకుంటూ ఉంటే దేవుని రాజ్యం చూడగలుగుతాము. దేవుని రాజ్యం చూడాలి అంటే భూముల మీద ఉన్నవి చాలా వరకు కట్ చేసుకొని అప్పుడు పరమందున ఉన్న వాటిని తలంచుకున్నప్పుడు దేవుని రాజ్యం మనం చేరగలుగుతాము. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక.